Hey guys, welcome to my channel. Today we are going to unboxing the new additional to my devices is MacBook Pro. I got this new MacBook Pro today. You guys already know I already have another MacBook Pro, but the problem is for that device have some issues. So that reason I just want to have a problem with that, so that I just want to get rid of that device. So I'm just going to use the new one. You guys all know they launched on last week, so they got delivered by this week. So I just got delivered this one. This device is MacBook Pro 16-inch, 16 GB unified memory and 512 GB SSD. It does have 10 core CPU, 16 cores GPU, 16.2-inch diagonal display with the True Tone technology, 3 Thunderbolt. Ports are back. Finally, I would say the ports are back. The additional we have here is the FaceTime HD camera. The old one doesn't have some good camera quality. But the new one does have this same, have a 1080 camera quality on it. So as per look, I know you guys can see it. This is really good MacBook Pro. This one is the new one. They changed the new design. I would say they changed the new design. I would say that. Let's open it. So let's open it. As you can see, this is my new MacBook Pro. Wow, this boxing was so satisfying. నాకు నిజంగా బాగా నచ్చింది. Really చాలా అంటే చాలా బాగా. Actually నేను సిల్వర్ తీసుకుందాం అనుకున్నా, but my brother అనుకొని he suggested me to go for grey. So I just go for grey this time because my old one is silver. So that's the reason. Okay. As per I can see that this packaging was so nice. It is back. Oh my god, it's too much. It's too weight. It is too weight. So in Apple, what else they gave to us this time? As you all know, is that I mentioned manchiga. మీరు చూసినట్లయితే ఇప్పుడు HDMI కేబుల్ ఇచ్చిండు. This time they additionally gave these 3 slots. HDMI cable, SDXC card slot, Thunderbolt USB-C, and FaceTime HD camera, control center, menu bar. And on the left side, ఇక్కడ గమనించారంటే 2 Thunderbolts ఇచ్చాడు, 1 MagSafe ఇచ్చాడు, headphone jack. See, headphone jack MacBook Pro అంటే it's like funny. నేను కంపేర్ చేస్తాను దీన్ని ఒకసారి. ఈ ల్యాప్టాప్ని నా ఓల్డ్ ల్యాప్టాప్ని ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఆహా, ఈ స్టిక్కర్స్ చూసారా? నాకు తెలిసినంత వరకు ఈవెన్ ద లాస్ట్ MacBook Proలో కూడా వైట్ వన్స్ ఇచ్చేవాడు స్టిక్కర్స్, యాపిల్ స్టిక్కర్స్. ద ఫస్ట్ టైం అవి నేను చూస్తున్న ప్రకారం అయితే ద బ్లాక్ వన్స్. ఈ బ్లాక్ వన్స్ ఓన్లీ MacBook Pro మాత్రమే దొరుకుతాయి అనమాట ఈ స్టిక్కర్స్. పీపుల్ ట్రై టు అప్ టు చాలా మంది యూస్ చేసుకోవాలనుకుంటారు కదా. సో నిజంగానే చెప్తున్నా, ది స్టిక్కర్స్ వాజ్ రియలీ నైస్. బట్ మనకు దానికంటే మోర్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. ఓకే, సో MagSafe ఇచ్చాడు. ఈసారి కేబుల్ మార్చేశాడు. లాస్ట్ టైం చెప్పినట్టు మెన్షన్ చేసినట్టుగా MagSafe కేబుల్ మొత్తం మార్చేశాడు. ఐ వుడ్ సే దాట్ కంటిన్యూస్గా ఇట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. సో మొత్తం కంప్లీట్గా A to Z చేంజ్ చేసేసాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఇది మాత్రము పవర్ అడాప్టర్ కూడా చాలా చేంజెస్ ఉన్నాయి దీంట్లో. పవర్ అడాప్టర్ కూడా చాలా చేంజ్ అయింది. సో చెప్పాలంటే మొత్తం పేపర్ తెలుసా సార్, ఒక్క కవర్ కూడా బాగాలేదు, మొత్తం పేపరే, A to Z పేపరే. ఇది వచ్చి 140 watts పవర్ అడాప్టర్ గైస్. ఇది అంత పెద్ద బ్యాటరీకి ఇది ఖచ్చితంగా రావాలి. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఇది రావాల్సిందే. సో when it goes to ల్యాప్టాప్ గమనించినట్లయితే యూ సీ ద పోర్ట్స్ ఈసారి ఇక్కడ పవర్ అడాప్టర్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశాడు. సో ఆడియో జాక్ కూడా ఇచ్చాడు. సో ఈ పక్క వచ్చి HDMI కేబుల్ కంప్లీట్గా మెన్షన్ చేశాడు. ఓపెన్ ఇట్. టడా, ఆ సౌండ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా నిజంగా.
అసలు ఎంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అంటే అంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది గైస్. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ సో మోస్ట్ ఎక్సైటెడ్. ఈ డిజైన్ చూస్తే కనుక చాలా ఎలిగెంట్, బట్ ఏంటంటే కొంచెం వెయిట్ ఉంది. ఓకే, బట్ డిజైన్ చూసినా లైక్ దాని అంటారు ల్యాప్టాప్ మాత్రం అద్దరిపోయింది. కానీ ఈసారి ఒక మీకు డిఫరెన్స్ చూపిస్తాను. లెట్ మీ షో యూ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏముంది ఓల్డ్ ల్యాప్టాప్కి న్యూ ల్యాప్టాప్కి ఒక మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి. ఓకే, లైక్ నా దగ్గర ఉన్న ఓల్డ్ మ్యాక్బుక్ ప్రో వచ్చి 2017. ఆ మ్యాక్బుక్ ప్రోకి 2021లో రిలీజ్ చేసిన మ్యాక్బుక్ ప్రోకి ఒక మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి మీకు క్లారిటీగా చూపిస్తాను. మీరు ఇది లైక్ ఈ మ్యాక్బుక్ ప్రో గమనించినట్లయితే సో దీని యొక్క బ్యాక్ డిజైన్ ఎలా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంపేర్ ద కీబోర్డ్ కంపేర్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. కీబోర్డ్ కంపారిజేషన్ చూడండి. ఇక్కడ టచ్ యూజువలీ ఏముందంటే ఓల్డ్ వన్స్లో ఒక టచ్ బార్ ఉంటుంది. జనరల్గా ఒక టచ్ బార్ ఉంటుంది, ఓల్డ్ వన్స్లో ఒక టచ్ బార్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో టచ్ బార్ లేదు. ఓకే, కంప్లీట్గా టచ్ బార్ తీసేసాడు. ఓకే, కంప్లీట్గా నువ్వు మార్చేశారనమాట ఓల్డ్ వన్కి లెవెన్ వన్కి. సో బట్ డిజైన్ వరకు వస్తే మాత్రము ఓకే దిస్ ఇస్ థిన్, ఇది చూసారా చాలా థిన్. ఓకే, ఇది చాలా థిక్ ఉంది. సో పైగా పోర్ట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏం లేదు. లైక్ లైక్ జస్ట్ 2 పవర్ పోర్ట్స్ ఇచ్చాడు అంతే, ఈ పక్క. సో దట్స్ వై ఐమ్ సేయింగ్ పోర్ట్స్ ఆర్ బ్యాక్. మ్యాక్ సేఫ్, HDMI లాంటి పోర్ట్స్ ఏమేమి లేదు. ఇప్పుడు కొత్త దాంట్లో పోర్ట్స్ అని ఇచ్చాడు అనమాట కంప్లీట్గా. సో యాజ్ పర్ టు మీ ఇట్ ఈస్ రియలీ a good improvement between the new laptop and the old laptop. But when it goes to new laptop and old laptop తో పోల్చుకుంటే కనుక నేనైతే నా న్యూ ల్యాప్టాప్నే ప్రిఫర్ చేస్తాను. సో లైక్ this one is my old laptop. The only reason నేను ఈ ల్యాప్టాప్ ఇచ్చాడానికి రీజన్ ఏంటంటే because my screen was gone. Okay, let me show you what exactly happening here. You see, that's it. దానిపైకి అంటే కొంచెం ఇంక లేపాను అనుకోండి, దాట్స్ ఇట్, పవర్ దాని ఉంటారు స్క్రీన్ డిస్ప్లే వెళ్ళిపోతుంది. అందుకే ఐ బాట్ దిస్ మానిటర్ బికాస్ ఆఫ్ ద రీజన్ అంటిల్ ఈ ల్యాప్టాప్ వచ్చే వరకు ఈ మానిటర్ ఉండాలనేసి. బట్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ మానిటర్ ఎలాగో యూస్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు లైక్ దట్స్ ద రీజన్. ఈ డిస్ప్లే చేంజ్ చేయడం కోసం నేను మా యాప్లోడు లైక్ ఈజ్ ఆస్కింగ్ మీ అరౌండ్ లైక్ $900. ఐ మీన్ $500 జనరల్గా అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఒకవేళ అవ్వకపోతే కనుక I have to change it. Backlight పోయింది guys, దీనికి backlight పోయింది. Because of the reason I just bought this new one. So but as per you see that's elegant, ఎంత చేంజ్ ఉందంటే న్యూలో చూడండి, ఒక్కసారి చూడండి ఆ థిక్నెస్ చూడండి, ఒక్కసారి థిక్నెస్ చూడండి. బిట్వీన్ దిస్ థిక్నెస్ చూసారా, అసలు నిజంగా చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి guys దీనికి దానికి. Drücke die Eingabetaste. To use English as the main language, press the return key. Okay, press the return key. I choose my language as English. Okay. Right now I'm in US. Okay, let's go to change it to. Okay, let me move this. Wow, so colored display అద్దరిపోయింది అబ్బా నిజంగా. So I choose my states as United States. Mac OS contains a built-in screen reader called VoiceOver. ఈ మ్యాక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఈ మ్యాక్లోకి నేను ట్రాన్స్ఫర్ చేయాలి గైస్, బికాస్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ బ్యాక్. బికాస్ ఈ స్క్రీన్ పోయింది, దీన్ని నేను ట్రేడింగ్ చేశాను. దే గేవ్ మీ ద వాల్యూ ఫర్ $700. But this one I bought it for $2,900, and this one I bought it for $3,100. But the base model is like $2,499. But I take Apple Care and everything. But this one is also same. But the reason is because of the screen adaptive, and also this one is Intel i5, and this one is MacBook M1 Pro. This is M1 Pro. That's the same reason I'm just trying to give this laptop back and just use this new laptop, because it's a new configuration, new M1. I know, I hear that M1 is so fast. Now M1 Pro is faster than that. I know M1 Max is a way better, I mean twice big size than M1 Pro, but the problem is I don't really need that much. Okay,
For my usage, I understand it is the simple reason I just keep this one. That's the reason, like, you know, I'm just continuing with the M1 Pro. But I didn't understand. You see this? If you observe here, you see the arrow. It is going behind the camera. It is going behind the camera. So that's why it does have really, this one is really cool. This one is really, really cool. మంచిగా కూర్చొని వంట ప్రోగ్రామ్ చూస్తాను నేను ఏదైనా వంట చేసుకుందామని. So let me see. It is asking me looking for other sources. Okay, when transferring from another Mac, open the Migration Assistant app in the Utilities folder on that Mac and select to another Mac. Okay, let me go on here. So I guess this is connected. So it is setting up. Okay, from a Mac Time Machine backup or startup disk to another Mac. Continue. Connect to AC power. Continue. Discoverable as Jagdish Chandra's MacBook Pro. Here it is asking me Jagdish Chandra MacBook Pro. Continue. It is asking me 422076. Okay, continue. It's looking for apps and documents to transfer. So it is transferring, guys. It is transferring from this, transferring your information from this laptop to this one. So I already select the more information here. Like if I go back, to select the information to transfer, choose which information you would like to transfer. I'm transferring everything. Okay, it is calculating how many, what is the apps and my folder, my personal files and everything, and system and network, everything. It is transfer every single stuff from this laptop to this laptop. Okay, it is showing, you see how many hours? Transferring documents from users, about 4 hours and 4 minutes remaining. So far, it transferred only 16 files. Oh, 4 hours. You got to be kidding me. 4 hours is way too much, you know, but I have to wait. Then I need some patience. So I'm going out. I'll be back after 4 hours. 2 hours later. Okay, like after 2 hours, keep saying 34 minutes. It's too much. Okay, our migration was done. It says setup assistant will resume the restart. Migration complete. Your computer will restart automatically in 8 seconds. But this says migration complete. Your data has been migrated and ready to use. So here, click done. So it is saying, see that it's a Creative Cloud app and Adobe Desktop Service. That's fine. I can take care of that app. Okay, migration is completed. Click done. It is asking some terms and conditions. I accept, agree. See, that's why I like the advantage of having an Apple, you know. I still have the device, backup device, but I'm not even using the device. Without using it, I can able to transfer my complete information from this Mac to here, which is very satisfying, and it took me like less than 2 hours. You know, it's almost like I'm so happy with that, you know. So it's really very, very comfortable using Mac, I can tell you that. And also, like, you know, I have a Windows laptop here, the Dell one. This is my another computer laptop. But the thing is, like, I don't want to use that laptop. I use that laptop only for a few things. But still, like, you know, Mac is my best. Mac is best, man. You know, I really love it. Having Mac around with me. Touch, okay, touchpad setup. Okay, to continue, let me touch it. Touch it. Shut up and bend over. Okay, again. I have to play music now and see how it is. I have my files all over here. Email address added and everything. My files, everything will be added over here. Just going to close here about this Mac. And you can see macOS Monterey, 16-inch, MacBook Pro, Apple M1 Pro, memory 16 GB. Okay, so the displays, I'm going to add this display actually. The storage is 293 available of 494. So support, I do have taken 3 years of Apple support. So I'm having accidental damage, 2 incidents every 2 months,
hardware coverage, maybe my battery gone, my Mac, even my Mac gone, they can give me more. It is expired on October 27, 2024, and also my resources. You can find out those files. It's not big deal. So main thing I just have to find out is, it is transferred everything. To open Google Chrome, you need to install Rosetta. Do you want to install it now? Install. Okay, let me use my, see, it was so fast. I can tell you that it's really freaking fast. I'm so happy about it. I'm telling the truth. So memory used is 7.32, physical memory 16. I'm not pushing up, so that's good. See the battery. My projects will be there. Okay, so the last step, join Honey. I don't want Honey. So my apps, by even it is coming every single thing. It's exactly copied. You know what I'm saying? It is exactly copied from here. So like, you see my icons here in the top. You see all these icons. It exactly copied here. Same thing. I really like it. It's time to play some music. You know who I have to play? So good. Like screen, like a completely HD quality kanipiche heads in usara. It is showing up to 120 Hz. It's really good, very good. I really love it. You know what, when I was talking about the FaceTime HD, right? So like you can see now it's 1080. Oh my god, it was so good. The quality was so good. A quality you say asala enta bondante quality. The old computer will be sorry. I'm just gonna show here. This old computer. Na old computer lo vache Mac camera di. So this anamata. Kani new computer lo okkasari chudandi. Asalu enta 1080 ante inta improvement chesarante camera quality, anta improvement chesadu. Nijangane really loved it. Guys, I hope you loved the video, and for the unboxing, I'm sorry if I'm not covering anything, any stuff. Unboxing and like first time I try this. So that's it, guys. That's wrap up for unboxing of MacBook Pro 2021. Thank you so much for watching, and if you're new, do not forget to hit the like button, subscribe button, and share. Okay, thank you so much, and love you all. Bye.